ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్చువల్ నేను అందుకుంటా అనుకోలేదు. ఆల్రెడీ వర్తమానం అయిపోయింది. నేను మీ సమయాన్ని డిస్టర్బ్ చేయను. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని నాకు ఏర్పాటు చేసినందుకు. ఒక వచనాన్ని మరియు ఇప్పుడున్న సందర్భానికి సంబంధించిన ఒక సూచన మాత్రమే, మ్యాక్సిమం ఒక 15 నిమిషాల్లో ముగిస్తాను. తీతు పత్రిక, తీతు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. తీతు పత్రిక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులము అయి ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఇది మన మునపటి స్థితి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ, ఆ పునర్జన్మ సంబంధమైన స్నానము అన్న చోట పునర్స్థితి స్థాపన అని ఉంటుంది. పునఃస్థితి స్థాపన, రెస్టరేషన్ అని అర్థం. తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. ఈ డిసెంబర్ నెలలో రక్షణ సువార్త ప్రకటించడం చాలా అవసరం, చాలా ఆవశ్యకం. అయితే దీని కొరకు ఒక సూచన కొరకు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకప్పటి జీవితానికి, ఒకప్పటి లైఫ్ స్టైల్కి, రక్షణ పొందిన తర్వాత లైఫ్ స్టైల్కి తేడా ఉండాలి. ఇందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 ఉన్నాయి. మనం చదివిన 5 వచనాల్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ టెన్స్లో మనం ఏమై ఉన్నాము అనేది కనబడతా ఉంది. అది 2వ వచనంలో ఉంది. పాస్ట్ టెన్స్లో అనగా గతకాలం, మన యొక్క భూతకాలం అంటాం. మనము కూడా మునుపు అవివేకులము అనే మాట, అవివేకులము మరియు అవిధేయులమై ఉన్నాము. తర్వాత మోసపోయామంటే ఎవరి చేత మోసపోయారు మీరు? ఇంకా మనల్ని ఎవరు మోసం చేస్తారు? మనుషులు మోసం చేస్తారు. ఇంకా ఇక్కడ పర్టికులర్గా మోసపోయారు అన్న చోట మీకు వెంటనే గుర్తొచ్చే అంశం ఏమై ఉంటుందంటే, ఇందాక అన్నట్టుగా సాతానుడు, అపవాది, మనుషులు మోసం చేసిన మనుషులు గుర్తొస్తారు. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? మనల్ని అందరికంటే దారుణంగా ప్రతిరోజు అనుక్షణం మోసం చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు మనతో. ఎవరో తెలుసా వాళ్ళు? ఎవరో చెప్పాలి. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైంది. మనల్ని మోసం చేసేది ఎవరు తెలుసా? నిన్ను ఎవరెవరో మోసం చేయరు, కానీ నీ హృదయం నిన్ను మోసం చేసినట్టు నిన్ను ఎవరు మోసం చేయరు. ఆ హృదయం మోసపరుస్తూ ఉంది. మీరు మోసపోయిన వారు అనగానే వెంటనే ఏదేదో గుర్తొస్తుంది. మనల్ని మోసం చేసిన వాళ్ళు అందరూ గుర్తొస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే, లోపల మనల్ని మోసం చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు. దేవుని దైవ జనాంగమా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు ఇవన్నీ కామన్ అందరికీ. అవి రావు అని బైబిల్ చెప్పదు, అవి లేవు అని చెప్పదు. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. ఒకవేళ శ్రమ పడకపోతే మనల్ని దుర్బీజులు అంటాడు. ఏ శ్రమ తెలియకపోతే మనల్ని ఏమంటాం? దుర్బీజులు. శ్రమ పడితే, శ్రమ నుండి బయటికి వస్తే, కష్టపడ్డోడికి, పెళ్ళైనోడి బాధలు పెళ్ళైనోడికి అర్థమవుతాయి.
పెళ్ళిగానోడు వచ్చి పెళ్ళైన వాళ్ళకి స్వార్థ చెప్పలేడు, వాక్యం చెప్పలేం. సో నాకు పెళ్ళయ్యేదాకా తెలియదు పెళ్ళైన వాళ్ళకి స్వార్థ ఎట్ట చెప్పాలో, నాకు పిల్లలు పుట్టేదాకా తెలియదు పిల్లల పెంపకం ఎలాగో తెలియదు నాకు, తర్వాత నేను సేవకుడిని అయ్యేదాకా తెలియదు సేవకుల కష్టాలు ఏంటో, అనుభవిస్తే కానీ తెలియదు ఆ విషయాలు. సరే, విషయం ఏంటంటే ఒకప్పుడు మనము శ్రమలు కష్టాలు ఇబ్బందులు కామనే, మనల్ని ఎదురాడే వాళ్ళు ఎదురుగా రావచ్చు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎదురుగా రావచ్చు. బట్ పాయింట్ ఏంటంటే లోపల హృదయం అనేది ఒకటి ఉంది, అది మనల్ని మోసం చేస్తుంది. మోసపోయిన వారు అనే మాట రాస్తుంది. తర్వాత చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా గడిచిపోయినటువంటి కాలపు అనుభవాలు. అయితే క్రీస్తు యేసునందున్న వాళ్ళు నవీన స్వభావం, దేవునికి స్తోత్రం. ఆ నవీన స్వభావంతో జీవించడం గురించి ఇక్కడ మాట్లాడబడుతూ ఉంది. ఒకటి నవీన స్వభావము, తర్వాత మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, తర్వాత భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఉండి ఒకరినొకడు ద్వేషించువారు. ఇవన్నీ మన గత కాలము అనేది. దీనికి అప్పుడెప్పుడో క్రీస్తు పూర్వం స్టోరీ కాదు ఇది. మన జీవితంలో క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత ఉండాల్సిన విషయాలు. కానీ విషయం ఏంటంటే ఒకేసారి ఇవన్నీ రాత్రికి రాత్రే మారిపోవు. ఓకే, ఆ తర్వాత 3వ వచనం నుంచి 5వ వచనం దాకా వెళ్తే ఆయన రక్షించుకున్నాడు అని చెప్పేటప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం అని రాస్తుంది. పునర్జన్మ సంబంధమైన స్నానం. అక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం అన్న దగ్గర పునఃస్థితి స్థాపన, బ్యాప్టిజం అని అర్థం. ఈ పునఃస్థితి స్థాపన అంటే అర్థం ఏంటంటే రెస్టోర్ చేయడం అన్నమాట. దీన్ని సింపుల్గా అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్పేస్తాను. అదేంటంటే ఒక పేపర్ తీసుకొని మీరు రాస్తున్నారు, ఒక పేపర్ మీద ఏదో అప్లికేషనో లేకపోతే ఏదో రాయడం మొదలుపెట్టారు. ప్రతి లైన్లో తప్పులు ఉన్నాయి. తప్పపోతే ఏం చేస్తాం? దిద్దేస్తాం, మళ్ళీ రాస్తాం, కొట్టేస్తాం, దిద్దేస్తాం. అలాగా ప్రతి లైన్లో తప్పులు ఉన్నాయి. ఆ పేపర్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక పేపర్ నిండా రాశారు, ప్రతి లైన్లో తప్పులు ఉన్నాయి, దిద్దుళ్ళు ఉన్నాయి, కొట్టివేతలు ఉన్నాయి. ఆ పేపర్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దాన్ని చింపేసి పక్కన పడేసి కొత్త పేపర్ రాయాలనిపిస్తుందా? అనిపిదా? కానీ అసలు విషయం ఏంటంటే దేవాది దేవుడు అట్లా చింపేయాలనుకుంటే మనం ఇప్పటిదాకా ఉండేవాళ్ళమే కాదు. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటంటే పునర్జన్మ అనగా పునరుత్థానం, రిజరక్షన్ అనేది దేవుని యొక్క ఆలోచనలో అతి గొప్ప ప్రణాళిక. చనిపోయినా సరే, ప్రాణంపై చనిపోయినా సరే, పాతి పెట్టబడ్డా సరే, ఎముకలు కులిపోయినా సరే, ఎముకలు చెల్లాచెదురైపడి స్కాటర్డ్ అయిపోయినా సరే, తిరిగి లేపి నిలబెట్టి చేయడం అనేది దేవుని యొక్క మైండ్, దేవుని యొక్క మూడ్, దేవుని యొక్క ఆలోచన విధానం. అందుకే ఆయననే మాట ఏం తెలుసా? ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. పునరుత్థానమును జీవమునై ఉన్నాను అంటాడు. నేనే పునరుత్థానము, నేనే జీవము. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే దేవుడు ఏది కూడా ఒకవేళ నాశనం చేయాలనుకుంటే, ఉదాహరణకి నోవహు జలప్రళయం నాశనం అనుకున్నాం అనుకోండి, అది నాశనం కాదు. ఎందుకంటే నాశనం చేయాలనుకుంటే మొత్తం పూర్తిగా నాశనం చేసేవాడు. కంప్లీట్గా భూమి ఆకాశాన్ని కంప్లీట్గా నాశనం చేసేసి కొత్తది సృష్టించాలి. ఈవెన్ ఇప్పుడు కూడా దేవుడు ఎదురు చూసేది ఏంటి? అప్పుడు జరిగింది. ఒక్కసారి గమనించండి. ఒకసారి నాశనం చేయాలనుకున్న రోజే నాశనం చేశాడా? నోవహు జలప్రళయం అప్పుడు నాశనం అనుకున్న రోజే నాశనం చేశాడా? ఆ మాట నోవహుకి చెప్పిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది నాశనం చేయడానికి? 120 సంవత్సరాలు. ఎందుకని 120 సంవత్సరాలు ఆగింది అంటే బోట్ రెడీ కాలేదు, ఇంకా రెడీ కాలేదు. నో, అవన్నీ ఏం కాదు, ఇంకా మారుతారేమో, ఆ బోట్ని నింపుతారేమో, ఆ బోట్ నిండే ఆత్మలు ఏమైనా వస్తాయేమో అని. నోవహుకి చాలామంది చుట్టాలు ఉన్నారు, ఆయన అన్నదమ్ములు ఇలాగే చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కాదు, ఓన్లీ వాళ్ళ నోవహును హత్తుకున్న వారు మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించారు. అంటే ఈ నోవహు ఓడ ఏదైతే ఉందో పాత సృష్టి, అంతకు ముందున్న సృష్టిలోని కొంత రెమనెంట్ అనమాట, శేషము అంటాం దాన్ని. అనండి ఒకసారి మాట. ఈ శేషమై ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని మరల రెస్టోరేషన్ అనగా పాతదాన్ని పూర్తిగా నాశనం చేశాను అనే మాట దేవునికి ఇష్టం ఉండదు. పూర్తిగా నాశనం చేయడం. ఈవెన్ ఇప్పుడు కూడా నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశము రాబోతుంది. దేవుడు సృష్టించిన నాడు ఎలాంటి భూమి ఎలాంటి సృష్టి ఉండేదో ఆ సృష్టిని తిరిగి నిర్మించడం కోసం ఇప్పుడు మనల్ని ఆ శేషముగా ప్రిపేర్ చేస్తున్నాడు. నోవహు దినముల వంటి దినములు మన దినాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పవలసిన వాక్యం ఏంటి, మనము నేర్పించవలసిన వాక్యం ఏంటి? గమనించండి ఒకసారి. పునఃస్థితి స్థాపన అని చెప్తూ
అందులో మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అందులో మనిషి యొక్క క్యారెక్టర్ ట్రైట్స్ అంటాం. క్యారెక్టర్ ట్రైట్స్ అనగా గుణ లక్షణాలు అంటారు వాటిని. ఈ గుణ లక్షణాలని మార్చుకునే విధంగా ఇందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉన్నాయో, పాస్ట్ టెన్స్ ఇవి ఇలా ఉండేవాళ్ళు. హృదయం యొక్క మోసం చేత మోసపోతూ ఉన్నాం. ఈ పాస్టర్ గారు మా బ్రదరు, ఆయన నన్ను ఏమన్నా అన్నాడు అనుకుందాం. అన్నాడు అనుకుందాం. ఆయన నాకు శత్రువుగా మారిపోయాడు అనుకుందాం. ఇప్పుడు నా శత్రువు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఈయన అని చెప్తాం. కానీ అసలు విషయం ఏంటి తెలుసా? ఆ శత్రుత్వ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా నా హృదయం నాకేం చెప్తుందో, నావాడెవరు అంటే పరిశుద్ధాత్ముడు, నావాడు, నా మేలు కోరేవాడు. నా హృదయం ఏమో నన్ను మోసం చేసేది. నిన్ను ద్వేషించాడు కదా, నిన్ను ఇలా అన్నాడు కదా, నువ్వెందుకు అనకూడదు అని హృదయంలోని ఆలోచనలు, ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర క్రియలు అంటాం. వాటిని శరీర క్రియలని, వాటిని హృదయంలో నుంచి బయటకు వచ్చేవి మనిషిని ఏం చేస్తాయట? అపవిత్రపరుస్తాయి. అంటే హృదయంలో నుంచి వచ్చే ద్వేషము, అసూయ, కలహము ఇవన్నీ కూడా మనల్ని అపవిత్రపరుస్తాయి. అంటే పరిశుద్ధమైన సమాజాన్ని, పరిశుద్ధమైన సంఘాన్ని ఏర్పాటు చేసే ఒక గొప్ప బృహత్తరమైనటువంటి దైవిక కార్యక్రమం కోసం దేవుడు మనల్ని గనులుగాను, తర్వాత గొప్ప ప్రణాళికతో నిన్ను నన్ను రకరకాల పరిస్థితుల నుండి, రకరకాల ప్రమేయాల నుండి, రకరకాల జనాంగాల నుండి మనల్ని పిలుచుకున్న దేవుడు స్తుతినందునుగాక. మనం పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డామంటే ఆ పరిశుద్ధ సమాజాన్ని నిర్మించడానికి. సంఘం అనేది పరిశుద్ధుల ట్రైనింగ్ సెంటర్, ద ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులు అంటే ఎలాంటి పరిశుద్ధత? ఎక్కడిది పరిశుద్ధత అంటే సింపుల్గా నేను ఒక్క మాట చెప్పేసి ఈ యొక్క నా మాటలు ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఇక్కడ పరిశుద్ధత అనే మాట పరిశుద్ధ సమాజమును ఏర్పాటు చేయడం, పునరుజ్జీవింపజేయడం కోసం పరిశుద్ధాత్ముడు మనకు అప్పగించబడ్డాడు. పరిశుద్ధత అంటే ఏంటంటే ఒక్క డెఫినేషన్ చెప్తాను, గమనించండి ఒకసారి. వాట్ ఈజ్ హోలీనెస్? తెల్ల బట్టలు, తెల్లగా వెలుగుతూ ఉండడం, ఇది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత, దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడనే ఉన్న విధంగా మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పబడతా ఉంది. ఆ పరిశుద్ధులుగా మార్చే క్రమం, పరిశుద్ధులుగా తిరిగి జన్మింపజేయడం, పునఃస్థితి స్థాపన చేయడం, ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. ఇంతకీ పరిశుద్ధతకి డెఫినేషన్ ఏంటంటే ఒక్క మాటలో చెప్తాను. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ మాట ఎక్కడ రాస్తుందంటే ఏం చెప్తాం? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాస్తుంది. ఆ మాట అక్కడితో అని రాయబడి ఉంది అని రాస్తుంది. అక్కడ ఆ మాట ఎక్కడుంది అని అడిగితే లేవియాకాండం 19వ అధ్యాయంలో రాస్తుంది. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండవలను అనేది ఆజ్ఞాది. సో పరిశుద్ధత అంటే ఏంటి అంటే మీకు సింపుల్గా ఒక స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా పొరుగువాడు, నాతో ఉండేవాడు, నా తోటి వాడిని వాడే కూడా బ్రతకనిచ్చే విధంగా, ఓకే, వాళ్ళని కూడా బ్రతకనిచ్చే విధంగా కొంత స్పేస్ని, కొంత స్థలాన్ని, కొంత పరిస్థితిని కల్పించడమే పరిశుద్ధత. ఓకే, మళ్ళీ చెప్తాను. నా పక్కనవాడు నేను, ఇద్దరం బ్రతకాలి. నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి. పరిశుద్ధత అంటే ఆ పక్కనోడు కూడా బ్రతకడం కోసం నాకు ఆ వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది, పరిశుద్ధత. ఆ లైన్ పేరు సపరేషన్, పరిశుద్ధత. నేను రెస్పెక్ట్ చేస్తాను, మీరు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. రెస్పెక్ట్ అనగా ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటంటే వారు దేవునికి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి లైన్ని తుడిపేశారు. ఇది దేవునిది అని చెప్పబడే ఆ లైన్ తుడిపివేయబడింది. అయితే ఇప్పుడున్న సమాజాన్ని మనం తయారు చేసే ఏరియా, మనము ఓన్లీ యేసుప్రభు నమ్ముకోండి మీరు రక్షణ పొందుతారు, పరలోకం పోతారు అని చెప్తున్నాం. కానీ ఆ పరలోకానికి వెళ్ళవలసినటువంటి రెమనెంట్ని తయారు చేయాలి. రెమనెంట్ తయారు చేయబట్ట అనేది ప్రాముఖ్యమైన, మన భుజాల మీద దేవుడు మోపిన దేవుని ఉద్దేశంతో కూడిన బలమైనటువంటి ప్రణాళిక. అది బలమైనటువంటి తన ఉద్దేశాన్ని మన భుజాల మీద మోపాడు. ఇదిగో ఎవరు వెళ్తారు చెప్పండి అంటే మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ఎవరు వెళ్తారు చెప్పండి అంటే మనం చెయ్యెత్తి వచ్చాం, పరిచర్య చేయడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాం పరిశుద్ధత అంటే ఇది అని? ఎక్కడైతే లేవియాకాండం 19-20 అధ్యాయాలు మొత్తం 2 పక్కపక్కన పెట్టి చదవండి ఒకసారి, ఇప్పుడు కాకుండా తర్వాత చదవండి. అందులో ఆ 2 అధ్యాయాలు పక్కపక్కన పెడితే అర్థమయ్యే విషయం ఏంటంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పి నెక్స్ట్ పాయింట్లు వరుసగా రాసి ఉంటాయి. అందులో మొత్తం 7 కేటగిరీస్ ఉంటాయండి, 7 కేటగిరీస్. ఆ 7 కేటగిరీస్ని ఒక దగ్గర ఒక ఆర్డర్లో పెడితే వాటిలో కామన్ పాయింట్ ఏంటి అని అడిగితే
ప్రతివాడు తన పొరుగువాడిని బ్రతకనివ్వాలి. దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు వెలుగుతూ ఉన్నాడని కాదు. దేవుడు తాను పరిశుద్ధుడు కనుక ఈ భూమి మీద తాను సృష్టించినటువంటి సృష్టి ఏదైతుందో బ్రతకడానికి అనుకూలమైన పరిస్థితులు ప్రతిరోజు కల్పిస్తున్నాడు దేవుడు. అది ఆయన పరిశుద్ధతను బట్టి. అంటే మనం బ్రతికేమో అంటే ఈరోజు మీకు తెలుసా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 అనుకుంటాను, అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లుగా శత్రులను ప్రేమించండి. ఆ శత్రువుల్ని ప్రేమించుట అనేది దేవునికి అనగా పరిశుద్ధమైన పరలోకపు తండ్రికి కుమారులమే ఉండే అవకాశాన్ని, ఎలాగంటే ఆయన ఏం చేస్తాడంటే మంచివారి మీద చెడ్డవారి మీద, నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును కురిపిస్తున్నాడు కదా. సో అలాగా మనము ఇతరులను బ్రతకనిచ్చే ఆ 7 కాన్సెప్ట్స్లో ఉదాహరణకి లావాదేవీలు అంటాం, అనగా క్రయ విక్రయాలు చేసేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఒక గీత, అంటే నేను ఎంత చెల్లించాలో అంత చెల్లించాలి, ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, ఎంత చెల్లించాలో అంత చెల్లించాలి, ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉదాహరణకి ద్వితోపదేశకాండలో ఒక కాన్సెప్ట్ రాసి ఉంటుంది, మీ సంచిలో ఎక్కువ తక్కువ విలువ కలిగిన రాళ్ళు పెట్టుకోవద్దు అంటాడు. సరైన రాళ్ళు, సరైనటువంటి కొలత కలిగిన రాళ్ళే పెట్టుకోవాలట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సంచిలో కిలో రాయి ఉంటుంది, దాని మీద ఎంత నంబర్ వేసి ఉంటుంది, ఒక కేజీ అని రాసి ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, దాని మీద కూడా 1 కేజీ అని ఉంటుంది, కానీ దాని బరువు 900 గ్రాములు ఉంటుంది. అంటే తక్కువనా ఎక్కువనా? తక్కువ. ఇంకోటి ఉంటుంది, మూడోది, దాని మీద 1 కేజీ అని రాసి ఉంటుంది, కానీ దాని బరువు 1100 ఉంటుంది. కొంచెం అందరు నా చెప్పేది వినండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఏ రాయి ఎప్పుడు బయటికి తీస్తాం? మళ్ళీ చెప్తాను. ఒక రాయి ఏమో కిలోనే ఉంటుంది, దాని మీద నంబర్ 1 ఉంటుంది, 1 కేజీకి యాజిటీస్ ఉంటుంది. ఇంకోటేమో బరువు 900 గ్రాములు ఉంటుంది, దాని మీద రాసింది కేజీ అని ఉంటుంది. ఇంకో దాని మీద 1100 గ్రాములు ఉంటుంది, కేజీ అని ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అది యాక్చువల్గా 15వ అధ్యాయం ద్వితోపదేశకాండంలో రాసినటువంటి వచనం. అంటే పరిశుద్ధత అంటే ఏంటో చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. చెప్పండి ఒక్కసారి, ఏ రాయి ఎప్పుడు బయటికి తీస్తాం? మనం ఎవరికన్నా అమ్మేటప్పుడు లోపల నుంచి 900 గ్రాములు బయటికి తీస్తాం. తీసి 900 తూకం వేసి, నిజానికి దాని మీద 1 కేజీ ఉంది కాబట్టి ఏమిస్తాం? కిలో అని ఇస్తాం. అదే కొనేటప్పుడు 1100 గ్రాములు తీస్తాం. ఒక్కసారి ఆ వచనం చదవండి ఒకసారి. ద్వితోపదేశకాండము 15వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గులికెరాలు కాదనా? గులికెరాలు కాదు, అదే 26:15 కాదు, 25:13. ఎస్ సార్, థ్యాంక్ యూ. హెచ్చు తగ్గులు గల వేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. వేరు తూములు నీ ఇంట ఉంచుకోకూడదు. తక్కువవి ఎక్కువవి అది మీకు విషయం తెలుసా, అక్కడ ఆ న్యాయమైన తూనిక రాయి అనే మాట, రాయి అనే పదం ఉంది కదా, ఆ రాయి అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? సియోనులో నేను మూల రాతిని వేశాను. ఆ మూల రాయి ఈ రాయి రెండు ఒకటే. మనల్ని మనం అనగా పోల్చుకొని ఆ రాయికి సమానంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఒక పరిశుద్ధ సమాజాన్ని నిర్మించకపోతే మన పిలుపులో మనం ఉండలేము. అక్కడ తీతు పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, మునుపు ఇలా ఉండేవాళ్ళం, నేను క్రీస్తులోకి వచ్చాక నేను ఇలా మారిపోయాను. సంఘంలో థియలాజికల్గా డాక్ట్రినల్గా సబ్జెక్ట్ చాలా చెప్తున్నాం, కానీ నేను ఫోకస్ చేసే మెయిన్ పాయింట్ మీ అందరికీ జ్ఞాపకం చేయాలనుకున్న సూచించాలనుకున్న విషయం ఏంటంటే, టాక్ అబౌట్ మోర్ ఎథిక్స్ ఇన్ ద చర్చ్. టాక్ అబౌట్ ఎథిక్స్.
ఎథిక్స్ అంటే నైతిక నియమాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే తీతు పత్రిక, కొత్త నిబంధనలో నువ్వేం చేయక్కర్లేదు, రక్షణ పొందావు, పరలోకం పోతామని చెప్పేస్తున్నాం మనం. కానీ మీరు తీతు పత్రిక మరి ఊరికే రాశాడా? పౌలు రాసిన ప్రతి పత్రికలో చూడండి ఒకసారి, మునుపు ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా మారిపోయాం అని చెప్పేసి ఎథిక్స్ గురించి మాట్లాడతాడు. అంటే మన రోజువారీ దైనందిన జీవితంలో ఒక వ్యక్తి తన కుటుంబంలో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తర్వాత రోజువారీ లావాదేవీలు ఎలాగ ఉండాలి. చూడండి ఒకసారి సింపుల్గా, పెద్ద పెద్ద ఇప్పుడు మినిస్ట్రీస్ లేకపోతే పరిచర్యలు ఉన్నాయి, సరైన లెక్కలు చూపించరు, లెక్కల్లో తేడాలు ఉంటాయి. సో పరిశుద్ధత అనే దగ్గర మనం అక్కడే మిస్ అయిపోతాం. సో మనం చేసేదానికి, మనం తీసుకునే దానికి మనం గవర్నమెంట్కి లెక్క చూపించాలి. అందుకనే ఫస్ట్ ఏం రాశాడు తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అధికారులకి, మళ్ళీ చెప్తాను ఈ మాట, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు మర్చిపోకూడదు. అ పర్సన్ హూ డజంట్ ఒబే ద గవర్నమెంట్, హీ ఈజ్ నాట్ ఒబీడియంట్ టు గాడ్. ఏ వ్యక్తి అయితే ప్రభుత్వానికి లోబడి లేడో ఆ వ్యక్తి దేవునికి లోబడి లేడు. ఇది పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, తర్వాత తీతు పత్రికకి పౌలు చెప్తున్న మాటలు. ఇవన్నీ కూడా అంటే రోజువారీ దైనందిన జీవితంలో వి టాక్ అబౌట్ మోర్ స్పిరిచువాలిటీ. బట్ దిస్ ఈజ్ ద సీజన్ అండ్ దిస్ ఈజ్ ద టైమ్. ఈ తరములో, ఈ సమయంలో మనం ప్రపంచానికి బోధించాల్సింది ఎక్కువ ఎథిక్స్ గురించి మాట్లాడాలి, ఎక్కువ ఎథిక్స్ మీద ఫోకస్ చేయండి. సూచన ఇది మీ అందరికీ, మీకు తెలియని వాక్యాలు కాదు, మీరు ఎరుగని విషయాలు కాదు, మీ అనుభవాలు అనేకం ఉండొచ్చుగాక. ఈ మాట జస్ట్ సూచన మాత్రమే. ఈ మాటతో నా యొక్క వాక్యాన్ని, నా భాగాన్ని నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సేవకులకు, ఆర్పిఎఫ్ పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.